దేవుడి మందిరం పాడైపోయి తలుపులేసేసి బూజు పట్టేసి ఉంటే శుభ్రం చేయించాడంట, లేవీళ్ళు పెట్టాడంట, సేవకులను పెట్టాడట. తిరిగి మరలా దేవుడికి నైవేద్యం అర్పించండి అన్నాడంట. ఎవరు తీసుకుంటారండి అంత మంచి నిర్ణయం? ఆయన తీసుకున్నాడు. తీసుకుని మన పితరులాగా మనం ఉండొద్దు అన్నాడు. చెప్పండి ఎలా అన్నాడు? మన పితరులా మనం ఉండొద్దు. ఎందుకనంటే మీకు మాట చెప్తాను, మీలో చాలా మంది తల్లిదండ్రులు ఇప్పటికే యేసు ప్రభువుని నమ్ముకోలేదు. మీ తాత ముత్తాతలకు యేసయ్య ఎవరో తెలియదు. వాళ్ళ దగ్గరికి యేసయ్య వెళ్ళాడు కానీ వాళ్ళు తోసేశారు. వాళ్ళ దగ్గర యేసయ్య వెళ్ళి మాట్లాడాడు కానీ మాకు వద్దన్నారు. కానీ ఎందుకో దేవుడు ఏదో మన మీద కృప చూపించి ఎవ్వరికి ఇవ్వలేని భాగ్యం ఇచ్చాడు నీకు. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యాన్ని దాటించి మీ తాత తల్లిదండ్రులందరినీ దాటించి నీకు అంటించాడు. ఈ భక్తి నీకు అంటుకుంది. మీ తల్లిదండ్రుల వెనక్కి వెళ్ళిపోకుండా, తాత ముత్తాతలా మనం ఉండకుండా పరిశుద్ధంగా మన హృదయాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలంట? శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి.